Welcome to Lifeline, India's best varicose veins doctor award grahita, vascular and interventional radiologist 2001లో MD రేడియాలజీ FRCR UK 29 సంవత్సరాలకు పైగా ఎక్స్‌పీరియన్స్ ఉంది వీస్ హాస్పిటల్ డాక్టర్ రాజవి కోపాల గారికి. వారు ప్రస్తుతం టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వారికోస్ వెయిన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మీకు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో అండి. ఎస్ డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ అనగానే జనరల్గా నొప్పి గుర్తొస్తుంది. బట్ ఇప్పుడున్న పేషెంట్స్ చాలా మందికి మీరు గుర్తొస్తారు బికాస్ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంటుంది, అది మళ్ళీ రికవర్ అవ్వకుండా ఛాన్స్ ఉంటుందని చెప్తుంటారు పేషెంట్స్. ఇంకా విషయానికి వస్తే వారికోస్ వెయిన్స్ అనే సిమ్టమ్స్ ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీ దగ్గరకు వస్తే బెటర్ చెప్తారు? రైట్ అండి. సో బేసికలీ వారికోస్ వెయిన్స్ ఏంటంటే అసలు దానికి ఒక డాక్టర్ అవసరమా అని ఫస్ట్ క్వశ్చన్ రావచ్చు మీకు. అసలు ఇది ఒక స్పెషాలిటీనా, మరి దీని గురించి వినలేదు, వాస్కులర్ సర్జరీ, వాస్కులర్ మెడిసిన్, వాస్కులర్ ఇంటర్వెన్షన్స్ అనే ఫీల్డ్ గురించి మేము వెళ్ళలేదు, ఇది ఎందుకు ఉద్భవించింది, అసలు ఇలాంటి డాక్టర్లు ఉంటారని ఫస్ట్ ప్రశ్న రావచ్చు ఎవరైనా. సో యాక్చువల్గా అది అవసరం ఎందువల్ల అంటే 30% భారతీయులకి ఈరోజు వారికోస్ వెయిన్స్ ఉంది. ఓకే, ఇట్స్ ఎ వెరీ 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 కామన్ ప్రాబ్లం. అండ్ దానివల్ల చాలామంది తెలిసి, కొంతమంది తెలియక చాలామంది ఏంటంటే దానివల్ల నొప్పులకి లేదా కాళ్ళు బాధలకి, కాళ్ళలో కలర్ మారటం, కాళ్ళలో పుళ్ళు పట్టడం, లేదా ఉబ్బెత్తి వెయిన్స్ చూడడానికి చాలా అగ్లీగా, చాలా ఎంబారసింగ్గా కనిపించడం, ఇవన్నిట్లోంచి చాలామంది బాధపడుతున్నారు. సో ఆబ్వియస్లీ ఇది చాలా కామన్ ప్రాబ్లమ్. సో ఆబ్వియస్లీ ఇది ఒక వెల్ డిఫైన్డ్ సైన్స్. ఈ పర్టికులర్ వెయిన్స్ని మాత్రమే ఆపరేట్ చేసే సైన్స్ని ఫారిన్ కంట్రీస్లో ఫ్లెబాలజీ అని అంటారు, అంటే వెయిన్స్ యొక్క ఆపరేషన్లు అని. సో ఈ ఫ్లెబాలజీ అనేది ఒక స్పెషలైజ్ సైన్స్. ఇంకా ఇండియాలో దాన్ని వేరే డిపార్ట్మెంట్గా మనం చిత్రీకరించలేదు, కానీ అమెరికాలో కాలేజ్ ఆఫ్ ఫ్లెబాలజీ అని ఒక కాలేజ్ ఉండడం జరిగింది. దానికి వేరేగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానిలో చేసుకున్న డాక్టర్స్కి ఫ్లెబాలజిస్టులు అని అంటారు. అది అన్ని స్పెషాలిటీస్ నుంచి రావచ్చు. సో ఫ్లెబాలజిస్ట్ అనేవాడు మాలాగా వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అయి ఉండొచ్చు, వాస్కులర్ సర్జన్ అయి ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు కార్డియాలజిస్ట్ అయి ఉండొచ్చు, జనరల్ సర్జన్ అయి ఉండొచ్చు. ఎవరైనా వెయిన్స్లో బాగా పేరు ప్రఖ్యాతులు పొంది బాగా ఆపరేషన్ చేసి సరిగ్గా చేయగలిగే వాళ్ళని ఫ్లెబాలజిస్ట్ని సంబోధిస్తారు. సో ఇది చాలా కామన్ ఫీల్డ్. చాలా ఫ్రీక్వెంట్గానే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పోతే వారికోస్ వెయిన్స్ అంటే మన కాళ్ళకి ధమనులు రక్తాన్ని తీసుకొని వెళ్తాయి. ఆ తీసుకెళ్ళిన రక్తాన్ని ఏ కారణంగానే వెయిన్స్ వెనక్కి తీసుకొని రాలేకపోతే వాటిని వారికోస్ వెయిన్స్ అని సంబోధిస్తాం. యాక్చువల్ మెడికల్ టర్మ్ ఏంటంటే క్రానిక్ వెయినస్ ఇన్సఫిషియన్సీ, అంటే వెయిన్స్ ఇన్సఫిషియెంట్, అంటే సఫిషియెంట్గా పని చేయట్లేదు, ఏ కారణంగా మీ సిరలు సరిగ్గా పని చేయకపోవడం వల్ల కాళ్ళు రక్తం అక్కడే కూడుకొని ఉండిపోతోంది అని దాని అర్థం. సో డెఫినెట్గా ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ అండ్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ ప్రొసీజర్, అంటే ఈ వారికోస్ గురించి తెలుసుకోవటం. అదే కాకుండా దీనికి అర్హులు ఎవరు, చేసే డాక్టర్లు ఎవరు, దీనికి ఎవరికి అర్హతలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం మన భావ్యం. డాక్టర్ గారు, జనరల్గా వారికోస్ వెయిన్స్ అనేది ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా చూస్తుంటారు అండ్ ఎలాంటి జాగ్రత్తలు అవసరమని చెప్తారు? రైట్. సో లైఫ్ స్టైల్ పరంగా మనం చూసామంటే వారికోస్ వెయిన్స్ ఎక్కువగా నిల్చుని ఉండే వాళ్ళలో, లేదా ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళలో, లేదంటే ఒక దగ్గర ఉండి అలా కదలని వాళ్ళలో మనం చూస్తుంటాం. పోతే వీటికి మెయిన్ కారణం, అంటే ఉద్భవించడానికి ఉండే ప్రధానమైన కారణం ఏంటంటే జెనెటిక్స్. అంటే ఈ వారికోస్ వెయిన్స్ అనేది మోస్ట్ కామన్గా ఫ్యామిలీస్ రన్ అవుతుంది. ఆ ఫ్యామిలీస్ రన్ అయ్యే వారికోస్ వెయిన్స్ దాన్ని చూస్తుంటాం అన్నమాట. సో ఇది కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే, మీకు వారికోస్ వెయిన్స్ వచ్చే తత్వం మీలో ఉంది. అంటే ఆ వెయిన్స్లో ఆ వాల్వులు చెడిపోయి బ్లడ్ సరిగా పైకి కిందకి వెళ్ళలేకపోవడం అనేది మోస్ట్లీ జెనెటిక్గా మీరు ఎక్వైర్ చేసుకున్న సమస్య. కాకపోతే వచ్చిన వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత పెరగడం మాత్రం అది ఎక్కువగా మనం నిల్చునే జాబ్స్ చేసుకునేవాళ్ళు, ఎక్కువ కదలకుండా ఉండేవాళ్ళు, ఒక దగ్గర అలా నిల్చొని ఉండడం, లేదా ఒక దగ్గర అలా కూర్చొని అలా కింద కాలు అలాడుకునేవాళ్ళు, వీళ్ళందరిలో కూడా మనం చాలా అత్యధికంగా చూస్తాం. సో డెఫినెట్గా ఇది ఏంటంటే దీనికి కొంత ప్రిడిలెక్షన్ ఉంది మన పోస్చర్కి, మనం చేసుకునే పనులకి అండ్ వెయిట్కి చాలా స్ట్రాంగ్గా ప్రిడిలెక్షన్ ఉంది. అంటే ఓవర్ వెయిట్ వాళ్ళలో చాలా ఫ్రీక్వెంట్గా మనం వారికోస్ వెయిన్స్ చూస్తూ ఉంటాం. ఎస్ డాక్టర్ గారు, ఒకవేళ జెనెటిక్ ప్రాబ్లం అయితే రాకుండా ఉండాలంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని రాకుండా చేయొచ్చు అంటారా? అలా ఏమైనా ఉంటుందా? అంటే స్పెసిఫిక్గా కొన్ని జాగ్రత్తలు ఉండవండి. అంటే ఇది చేస్తే మీకు వెయిన్స్ రావు అని మనం నొక్కి వక్కాలని చెప్పే అవకాశాలు లేవు. కాకపోతే మనం చాలాసార్లు ఏం చేయొచ్చు అంటే, మనము గుడ్ హెల్త్ హ్యాబిట్స్ ఫాలో అయితే దీని తీవ్రతని డెఫినెట్గా మనం తగ్గించుకోవచ్చు. ఏంటి గుడ్ హెల్త్ హ్యాబిట్స్ అంటే, మనం ఏంటంటే ఫ్రీక్వెంట్గా వాక్ చేయాలి, తరచూ నడుస్తూ ఉండాలి. ఓకే, ఫ్రీక్వెంట్ వాకింగ్ వల్ల ఈ వెయిన్స్ బాగా తగ్గుతాయి. నెంబర్ 2 ఏంటంటే, ఈ వెరికోస్ వెయిన్స్లో మనం చూడాల్సింది, మనము ఎటువంటి వెయిట్ మెయింటైన్ చేస్తున్నాం. బాగా లావుగా ఉంటే డెఫినెట్గా, సో మీకు జెనెటిక్ ప్రొపెండర్స్ ఉండి మీరు వెయిట్ కానీ అవసరం కన్నా 8 నుంచి 10 కిలోలు ఎక్కువ ఉన్నా
కూడా ఈ వెయిన్స్ వచ్చే అవకాశం బాగా పెరిగిపోతుంది. మూడోది, మనకి ఉండే స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటి హ్యాబిట్స్ బాగా తగ్గించుకోవాలి లేదా అవాయిడ్ చేయాలి. వీటి వల్ల మీ వాస్కులర్ హెల్త్ బాగా డ్యామేజ్ అయిపోతుంది. సో ఇవన్నీ కొన్ని చిట్కాలు ఉంటాయి. ఇవి ఓవరాల్గా మీకు అన్ని విధాలా మంచి ఆరోగ్యం మెయింటైన్ చేయడానికి చెప్పిన చిట్కాలు. ఒక్క వెయిన్స్ ప్రివెంట్ చేయడానికి కాదు, వెయిన్స్ని ప్రివెంట్ చేయడం అంటూ స్పెసిఫిక్ పలానా మూమెంట్ వల్ల, పలానా ఎక్సర్సైజ్ వల్ల, పలానా పని వల్ల ఈ వెయిన్స్ రావు అని చెప్పడానికి లేదు. డాక్టర్ గారు, జనరల్గా కాళ్ళ మీద ఏదైనా మచ్చలు వచ్చినా లేదంటే నర్వ్స్ కొంచెం బయటకు వచ్చినా తెలిసి తెలియని తనంతో డర్మటాలజీ దగ్గరికి వెళ్తుంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు, లేదంటే రకరకాల ఆయిల్స్ పెడుతూ ఉంటారు, ఆయింట్మెంట్స్ అప్లై చేస్తుంటారు. నిజానికి వారికోస్ వెయిన్స్ అని కన్ఫర్మేషన్కి రావాలంటే ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు డాక్టర్ గారు? రైట్. సో మీరు ఈ వెయిన్స్ కనబడగానే డర్మటాలజిస్ట్కి వెళ్తారా, న్యూరాలజిస్ట్కి వెళ్తారా, వాస్కులర్ డాక్టర్కి వెళ్తారా? ఎవరి దగ్గరికైనా వెళ్ళటం ఈజ్ బెటర్ దెన్ వదిలేయటం. మీరు ఇంట్లో వదిలేసి దాన్ని పట్టించుకోకుండా వదిలేయటం కన్నా ఎవరిదైనా వెళ్ళటం చాలా బెటరే. కానీ మీరు వెళ్ళినప్పుడు మీకు సపోజ్ ఆ డర్మటాలజీ డాక్టర్ ఈ వెయిన్స్ నాకు సంబంధం లేదు, పలానా వాస్కులర్ డాక్టర్ని కలు అంటే మంచిదే. లేదు పలానా ఆయిల్ క్రీము ఇస్తే మీరు 2-3 రోజులు వాడి మీకు ఇంప్రూవ్మెంట్ లేకపోతే డెఫినెట్గా మీరు ఇంకో ఒపీనియన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పోతే ఇక్కడ మెయిన్గా జరిగేది 2 రకాలు. ఒకటి, చాలామందికి వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే కాళ్ళ నుంచి రక్తం సరిగ్గా ప్రవహించకపోవడం వల్ల మొదట్లో కాలు దురదలాగా, కాలు వాచినట్టు, లేకపోతే ఆ వెయిన్స్ కనబడి కొంచెం ఇరిటేషన్ లాగా ఉండటం, కాళ్ళు చేదరగా అనిపించడం ఇట్లా జరుగుతుంది. ఇలా జరిగిన సందర్భాల్లో వాళ్ళు చాలాసార్లు లోకల్ డాక్టర్స్ దగ్గర, ఎవరైతే ఏ స్పెషాలిటీ అయితే మనకి లోకల్ డాక్టర్స్కి వెళ్తే వాళ్ళు ఆయింట్మెంట్స్, క్రీమ్స్ ఇస్తారు. వీటి వల్ల మీ వెయిన్స్ 1% కూడా తగ్గదు. ఇవన్నిట్లోన స్టీరాయిడ్స్ కానీ, హై డోస్ లోకల్ యాంటీబయాటిక్స్ కానీ ఇవే ఉంటాయి. సో వీటి వల్ల ఏంటంటే ప్రాబ్లం ఇంకా పెరిగిపోతుంది. సో అదేంటంటే అవి మీకు ఎటువంటి క్రీమ్స్, ఆయింట్మెంట్స్ మీకు వారికోస్కి ఇవ్వబడితే మీరు అర్జెంటుగా వాటిని అవాయిడ్ చేయాలి, ఈవెన్ ఫ్రమ్ డాక్టర్స్. పోతే ఈ విషయం మనం వదిలేస్తే చాలామంది వాళ్ళ ఓన్గా కూడా చిట్కాలు, అంటే వాళ్ళ ఓన్గా మెడికల్ షాప్కి వెళ్ళి పలానా మందు వాడుకోవటం, లేదంటే ఇంటర్నెట్లో ఎవరో ఈ పలానా ఆయిల్ అని చెప్తున్నారు. అది కంప్లీట్ రబిష్ అండి. అసలు ఆ ఆయిల్ వల్ల మీకు ఎటువంటి వారికోస్ వెయిన్స్ కూడా తగ్గే అవకాశం నేను 80% లేదు, స్టాంప్ పేపర్లో రాసిస్తాను. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే మీకున్న వారికోసెస్ పెరుగుతాయి, ఆ కాళ్ళు ఇంకా చీదర పెరుగుతుంది, ఆ స్కిన్ డ్యామేజ్ ఇంకా పెరుగుతుంది, కాళ్ళు ఇంకా నల్లబడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ద టైం ఫెయిల్ అవ్వడానికి చేసి పెట్టినవే. అండ్ ఈ పైపెచ్చు మీకు ఉన్నది ఇంకా డ్యామేజ్ ఇంకా పెరిగిపోయే అవకాశం కూడా చాలా ఉంటుంది. డాక్టర్ గారు, స్పైడర్ వెయిన్స్ ఏంటి డాక్టర్ గారు? దీని గురించి అప్పుడప్పుడు మనం వింటుంటాం మెడికల్ టర్మ్స్లో. ఈ స్పైడర్ వెయిన్స్ అండ్ వారికోస్ వెయిన్స్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అంటే ఏం చెప్తారు? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే బ్లడ్ సరిగ్గా పైకి ప్రవహించకుండా కిందకు వచ్చి ఈ వెయిన్స్ ఇలా నిండిపోవడం. ఆ వెయిన్స్ ఇలా కొమ్మలు పెడతాయన్నమాట. ఆ కొమ్మలు పెట్టిన తర్వాత లాస్ట్ చివరి కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటిని స్పైడర్ వెయిన్స్ అంటారు. సో స్పైడర్ వెయిన్స్ ఆర్ నథింగ్ బట్ వెరీ స్మాల్ వారికోస్ వెయిన్స్. ఓకే, ఈ వారికోస్ వెయిన్స్లో పెద్దగా ఉబ్బి నరాలు మనకి కొన్ని టీవీ షోలో మనం చూపించినట్టుగా అలా కనిపిస్తే దాన్ని మనం వారికోస్ వెయిన్స్ అని సంబోధిస్తాం. వాటికన్నా బాగా చిన్నగా బ్లూయిష్ కలర్గా కానీ, రెడ్డిష్ కలర్గా కానీ చిన్న నరాలు బయటకు వస్తే వాటిని స్పైడర్ వెయిన్స్ అంటాం. స్పైడర్ వెయిన్స్ ఏంటంటే ఇట్స్ స్మాల్ వారికోస్ వెయిన్స్. పోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఎవరైనా మంచి వాస్కులర్ డాక్టర్ని కలిసినప్పుడు వాళ్ళు మీకు రకరకాల స్కానింగ్ చేసి, నిల్చోబెట్టి డాప్లర్ ఇట్లాంటి పరీక్షలు చేసి అసలు మీకు ఉన్నది వారికోస్ వెయిన్సా లేకపోతే ఓన్లీ మైనర్ స్పైడర్ వెయిన్సా డిసైడ్ చేస్తారు. ఓన్లీ మైనర్ స్పైడర్ వెయిన్స్ ఉన్నప్పుడు మోస్ట్లీ వదిలేస్తాం, వాటిని పెద్దగా ఏం చేయం. కానీ కొన్నిసార్లు వాళ్ళకి ఏమైనా చూడడానికి అగ్లీగా అనిపించినా, లేకపోతే వాళ్ళు ఏమైనా చిన్న బట్టలు వేసుకోవాలనుకున్నా, లేకపోతే షార్ట్స్ వేసుకుంటే చూడడానికి చాలా దరిద్రంగా అనిపించినా వాళ్ళకి మనము క్లాక్స్ అనే ప్రొసీజర్ చేస్తాం. దానిలో ఏం చేస్తామంటే ఈ వెయిన్స్ని చిన్న ఇంజెక్షన్స్ చేసి ఆ బయట కూడా కరిగించేసేయచ్చు. సో దీనికి రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ వెయిన్స్ గురించి చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నాము, చాలా స్టేజ్ల గురించి చాలా చెప్తున్నాము, ఇవన్నీ చెప్తున్నాం. బట్ పాయింట్ ఏంటంటే మీరు వెళ్ళే వాస్కులర్ సెంటర్లో ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్, అంటే ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ దాకా ట్రీట్ చేసే కెపాసిటీ, ట్రీట్ చేసే ఎక్విప్మెంట్ ఉండటం చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీగా కనిపించే వారికోస్ వెయిన్స్కి ఒకలా ట్రీట్ చేస్తాం, బాగా ముదిరిపోయిన వారికోస్ వెయిన్స్కి ఒకలా ట్రీట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం మైండ్లో పెట్టుకొని సరిగ్గా ట్రీట్ చేస్తే తగ్గిపోతాయి. ఎస్ సార్. డాక్టర్ గారు, ఎండ్ టు ఎండ్ వెయిన్స్ కేర్ అండ్ అవీస్ హాస్పిటల్లో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉందంటారు? రైట్. సో ఇందాక మనం కాస్త టూకీగా సంబోధించాం, బట్ మోస్ట్లీ చూసామంటే ఈ చిన్న స్పైడర్ మీదకే స్టార్ట్ చేద్దాం. వాటికి ఏం చేస్తామంటే క్లాక్స్ అనే ప్రొసీజర్ చేస్తాం. క్లాక్స్ అనే ప్రొసీజర్లో క్రయో లేజర్ అండ్ క్రయోస్క్లెరోథెరపీ, దానిలో ఏం చేస్తామంటే కూల్ ఎయిర్ కొట్టుకుంటూ ఆ వెయిన్స్ ఒక్కొక్కటి షూట్ చేసేస్తాం. అవి చేసుకుంటే ఈ వెయిన్స్ ఆటోమేటిక్గా కరిగిపోతాయి. మీకు ఎక్కడ ఆ క్లాక్స్ కానీ సరిగ్గా చేయాలంటే మీకు ఎటువంటి అడ్మిషన్ ఏమీ అక్కర్లేదు, హాస్పిటల్లోనే చేసి పొద్దున్న చేసి అప్పటికే పంపించేస్తాం. వారికోస్ వెయిన్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డాక్టర్ గారు?
రైట్. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ మనం నెగ్లెక్ట్ చేస్తే మెయిన్గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఈ కాళ్ళలో రక్తం అలాగ ఉండి 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 ఆ బ్లాక్ పెరుగుతుంది. బ్లాక్ పెరిగితే ఏమవుతుందంటే కాళ్ళంతా డ్యామేజ్ అయ్యి కాళ్ళంతా చూడడానికి అష్టవకరంగా తయారై కొంతమందికి కాళ్ళు విపరీతమైన నొప్పి బాధ ఉంటుంది. మరికొంతమందికి ఆ స్టేజ్ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే కాళ్ళలో పుండు పడిపోతుంది. కాళ్ళలో పుండు పడడానికి మోస్ట్ కామన్ కారణం వ్యారికోస్ వెయిన్స్. చాలామంది షుగరు బీపీ అనుకుంటారు, వాటికన్నా మోర్ ఫ్రీక్వెంట్గా మీకు వాస్కులర్ అల్సర్స్ వస్తాయి. ఇవి రెండు కాకుండా చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, కొన్నిసార్లు చిన్న దెబ్బ తగిలితే బర్స్టే రక్తం ఇలా ధారాళంగా కారిపోవటం, ఇవన్నీ కూడా వ్యారికోస్ లక్షణాలని చెప్పుకోవాలి. అండ్ లాస్ట్లీ వ్యారికోస్ వెయిన్స్ ఉంటే కాళ్ళు సర్క్యులేషన్ సరిగా ఉండకపోవడం వల్ల కాళ్ళ తరచూ ఇన్ఫెక్షన్స్ రావటం, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి కాళ్ళు నల్లపట్టడం, కాలు బాగా వాచిపోవడం, ఇవన్నీ కూడా వ్యారికోస్ లక్షణాలే. మరి కొంతమందికి ఈ ఉబ్బిన నరాల్లో ఉబ్బిన సిరల్లో బ్లడ్ క్లాట్ అవుతుంది. అలా క్లాట్ అయితే దాన్ని సూపర్ఫిషియల్ వెనస్ థ్రాంబస్ అంటారు. చాలాసార్లు ఆ సూపర్ఫిషియల్ వెనస్ థ్రాంబస్ ఏంటంటే లోపలికి వెళ్ళి డీవీటీగా మారడం, లేదా ఇంకా పైకి వెళ్ళి సెంట్రల్గా వెళ్ళి హార్ట్కి బ్లాక్ చేయడం, ఇవన్నీ కూడా జరిగిన సందర్భాలు చాలా ఉంటాయి. సో ఎస్, దీనివల్ల ప్రాణం పోతుందని డైరెక్ట్గా మనం చెప్పకూడదు, కానీ చాలాసార్లు ప్రాణాంతకమైన సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఒక 2-3% ఉంది. సో మనం డెఫినెట్గా ఏంటంటే వ్యారికోస్ వెయిన్స్లో రకరకాల కాంప్లికేషన్స్ మనం చూస్తున్నాం. సో అందుకని ఇవన్నీ అవ్వకముందే వీటిని తొందరగా ఈజీగా సాల్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, ఈ వ్యారికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది కాస్మెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చా? రైట్. సో మనం ఇందాక డిస్కస్ చేసినప్పుడు ఈ బయటికి జస్ట్ వెయిన్స్ కనిపిస్తూ ఆ లోపల వెయిన్స్ ఏమాత్రం కూడా ఎన్లార్జ్ అవ్వకుండా కనిపిస్తే దాన్ని కాస్మెటిక్ ప్రాబ్లంగా సంబోధిస్తాం. కానీ చాలామందిలో మన ఇండియన్ ఎక్స్పీరియన్స్లో మన దగ్గర అయితే అబౌవ్ 90%కి కాస్మెటిక్ ప్రాబ్లం కాదు. దానివల్ల కాళ్ళు నొప్పి ఎక్కడము, కాళ్ళు బరువు ఎక్కడము, దాని లోపల క్లాట్స్ ఏర్పడటము, దాని లోపల ఇన్ఫెక్షన్స్ రావటం, ఇలా రకరకాల కాంప్లికేషన్స్తోనే వస్తారు భారతదేశంలో. ఎందుకంటే ఎర్లీగా ఈ ప్రాబ్లమ్ని ఎవరు కనుక్కోరు కాబట్టి. సో వైల్ కాస్మెటిక్ అంటాము, బట్ అది చాలా తక్కువ పర్సంటేజ్. ఇన్ఫ్యాక్ట్ మనం అలాంటి వెస్ట్రన్ కంట్రీస్ లాంటి బట్టలు కూడా వేసుకోము, మన స్కిన్ కూడా కొంచెం బ్రౌన్గా ఉంటుంది. కాబట్టి ఆ చిన్న స్పైడర్ వెయిన్స్ చాలామంది చూసుకోరు కూడా, చాలామంది తెలియదు కూడా. ఓకే, సో కాస్మెటిక్, ఇది ఒక కాస్మెటిక్ ప్రాబ్లం అంటే ఎస్, ఇప్పుడు బ్రెజిల్, యుఎస్ వీటన్నిటిలో చాలామందికి ఉంటుంది. అది చాలా పెద్ద కాస్మెటిక్ సెంటర్స్ కూడా ఏర్పరచబడ్డాయి. అండ్ ఆ కాస్మెటిక్ చేసే వ్యవస్థ కూడా మా దగ్గర హైదరాబాద్లో ఉంది. అంటే ఇండియా అంతట్లోకి మా ఒక్క వ్యవస్థలో ఉంది. బట్ అది కాస్మెటికే కాదు, దానివల్ల వేరే సమస్యలు కూడా చాలా ఉంటాయి. ఎస్ సార్. డాక్టర్ గారు, జనరల్గా ఈ ప్రాబ్లం చూసుకుంటే మేల్స్తో కంపేర్ చేస్తే ఫీమేల్స్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎందుకంటారు? మెయిన్ రీజన్స్ ఏంటి? సో దీనికి 2-3 రీజన్స్ ఉన్నాయండి. మెయిన్ రీజన్ ఏంటంటే ఫీమేల్లో బేసిక్గా ప్రెగ్నెన్సీ ఈజ్ అ స్ట్రాంగ్ వ్యారికోస్ వెయిన్స్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ వల్ల ఈ వెయిన్స్ ప్రెస్ అవటం వల్ల బ్లడ్ సరిగా పైకి ఫ్లో అవ్వలేక మళ్ళీ కిందకు వచ్చి కాళ్ళు అలాగ ఉండిపోతుంది. సో దాన్ని మనము చాలా ప్రెగ్నెన్సీ స్టేట్స్లో చూస్తాం. సో మనం ఆల్రెడీ 25-30% ఉంటుందని చెప్పాం కదా. ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ స్టేట్లో 40% అబవ్ మందికి వ్యారికోస్ వెయిన్స్ వస్తుంది. సో ప్రెగ్నెన్సీ ఈజ్ అ స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ వ్యారికోస్ వెయిన్స్. అదేవిధంగా లేడీస్లో జనరల్గా ఏమవుతుందంటే వాళ్ళకి ఈ వెయిన్స్ ఉబ్బటం వల్ల తొడలు నొప్పులేయటం, కాళ్ళు నొప్పులేయటం, పిక్కలు నొప్పులేయటం, రకరకాల సమస్యలకు వస్తాయి. అందువల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం ఎర్లీగా వచ్చి డాక్టర్ని చూపించుకుంటారు. సో ఇది కూడా ఒక ఇష్యూ ఉంటుంది. సో మన ఎక్స్పీరియన్స్లో మామూలుగా చూసామంటే ఆల్మోస్ట్ 60% విమెన్ వస్తారు బిట్వీన్ 30 to 60 years రేంజ్లో, అండ్ 40% మెన్ వస్తారు. మెన్లో యూజువల్గా నొప్పి ఉండదు కాబట్టి కాళ్ళు నల్లగై, కాళ్ళు పుండ్లు పడి, వేరే సమస్యలు, వేరే కాంప్లికేషన్స్ దారి తీసిన తర్వాత డాక్టర్ రావడం మనం చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, వ్యారికోస్ వెయిన్స్ వచ్చింది అని అంటే, దీంతో సఫర్ అవుతున్నారంటే కొంతమందికి స్టాకింగ్స్ యూజ్ చేస్తే బెటర్ అని సజెస్ట్ చేస్తుంటారు. నిజంగా వీటి వల్ల అంత ప్రయోజనం ఉంటుందని నమ్మొచ్చా? రైట్. సో ఈ స్టాకింగ్స్ వల్ల ఏం యూజ్? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామంది పేషెంట్స్ కూడా నాకు అడుగుతుంటారు, డాక్టర్ గారు మరి మా ఇంటి దగ్గర సాక్స్ చెప్పారు, మీరు చెప్పలేదు, మీరు ఏం సాక్స్ అడ్వైస్ చేస్తారు? సో ఫండమెంటలీ ఇక్కడ స్టాకింగ్స్తో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టాకింగ్స్ వల్ల వచ్చిన వ్యారికోస్ వెయిన్స్ క్యూర్ అవ్వదు. స్టాకింగ్స్ వల్ల మీకు ఆల్రెడీ ఏర్పడిన వ్యారికోస్ వెయిన్స్ ఆ వేసుకున్న రోజు మాత్రమే మీకు కంట్రోల్ అవుతుంది. సో కంట్రోల్ అవుతుంది కాబట్టి మీకు ఏంటంటే మీరు సపోజ్ మీరు స్టాకింగ్స్ వేసుకున్నారు అనుకోండి, వారం వేసుకున్నారు అనుకోండి, మంచిది, వెరీ గుడ్. 8th day మానేశారనుకోండి, మళ్ళీ వచ్చేస్తాయి. సో ఇండియన్ లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ మన బాత్రూమ్స్ వెట్టగా ఉంటాయి, మనం కాళ్ళు కడుక్కోవాలి, చాలా దగ్గరికి వెళ్ళినప్పుడు, టెంపుల్కి వెళ్తే కాళ్ళు కడుక్కోవాలి, రకరకాలు ఉంటాయి. మనకి నీళ్ళతో చాలా సంబంధం కాబట్టి ఇండియన్స్ చాలామంది స్ట్రగుల్ అవుతారు కంటిన్యూస్గా సాక్స్ వేసుకోవడానికి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే 1 నెల రోజులు 2 నెలలు వేసుకొని తీసి పడేస్తారు. అలా పడేస్తే మీ వెయిన్స్ ఏమాత్రం కూడా తగ్గదు.
ఒకవేళ ఎర్లీ వ్యారికోస్ వెయిన్స్కి స్టాకింగ్స్ ఇవ్వడం జరిగితే అది జీవితాంతం పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా ఒకరోజు కూడా ఆపకుండా మీరు వేసుకున్నట్టయితేనే స్టాకింగ్స్కి ఉపయోగం ఉంది. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ స్టాకింగ్స్ అని చాలా ఈజీగా డాక్టర్లు తీసి పడేస్తారు. మీరు కొంచెం బరువు తగ్గని చూద్దాం, స్టాకింగ్ వేసుకొని చూద్దాం. ఆ డాక్టరు అక్కడ చెప్పాల్సిన విషయం అంటే మీరు కొంచెం బరువు తగ్గండి, స్టాకింగ్ వేసుకోండి, నాకు 1 మంత్ తర్వాత ఎంత బరువు తగ్గారు, మీరు స్టాకింగ్స్ ఎలా వేసుకుంటున్నారని చెప్పండి అనే కాంప్లైంట్స్ ఎవరికి చేసే ఓపిక లేదు చాలామందికి. వాళ్ళంటే లైఫ్ స్టైల్ వాట్ లైఫ్ స్టైల్? ఆ లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు నేను తలుచుకుంటే ఒక నెలలోనే ఒక 8 కిలోలు తగ్గిపోగలనా? సో ఇవన్నీ ఏంటంటే ప్రశ్నలు చాలా ఈజీ ప్రశ్నలు. ఈజీగా డాక్టర్ మనం కొన్ని ప్రిస్క్రిప్షన్స్ రాసినప్పుడు యాజ్ అ డాక్టర్గా మన అనుభవం బట్టి, మనం ఎన్ని కేసులు చూసాం బట్టి, మనం ఎన్ని వేల పేషెంట్స్ మాట్లాడడం బట్టి వాళ్ళ ఆన్సర్ నాకు తెలుసు. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 55,000 మందికి మాట్లాడాను నేను. వాళ్ళు అంటారు, సార్ మీరు 2 నెలల్లో ఇప్పుడు 10 కిలోలు తగ్గిపోకుంటే ఎలా తగ్గుతాను సార్, అప్పుడు దాకా నాకు వేరే సొల్యూషన్ చూడండి అని కూడా చెప్పిన సందర్భాలు నేను చూశాను. లేదంటే డాక్టర్ గారు మీరు విజయవాడలో నాకు ఇటు సాక్స్లు రాసి పెట్టారు, బయట 42 డిగ్రీల టెంపరేచర్ సార్ ఎలా వేసుకోమంటారని తిట్టిండి ఆ పేషెంట్లు కూడా నేను చూశాను. సో ఇక్కడ ఇవన్నీ అంటే కన్సర్వేటివ్ అని చెప్పడం చాలా ఈజీ, కన్సర్వేటివ్ ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. సో డెఫినెట్గా కొంతవరకు వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళు చేసుకునే పని, వాళ్ళ ఏజ్, వాళ్ళ అన్నీ కూడా పరిగణన తీసుకొని వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ టైలర్ చేయడం అనేది ఒక డాక్టర్ వృత్తి. డాక్టర్ గారు, జనరల్గా ఏజ్ క్రైటీరియా చూసుకుంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాబ్లం చూస్తుంటారు. అండ్ ఒకసారి ఇది వచ్చిన తర్వాత ఎలా క్యూర్ చేయాలంటారు? పూర్తిగా నయం చేయొచ్చా? రైట్. సో ఆల్ ఏజ్ గ్రూప్స్లో మనం ఈ వ్యారికోస్ వెయిన్స్ చూస్తాము. వ్యారికోస్ వెయిన్స్ అనేది ఎర్లియస్ట్ పేషెంట్ 14 years అండ్ ఓల్డెస్ట్ పేషెంట్ ఇస్ అప్రాక్సిమేట్లీ 94 years. సో ఏజ్ గ్రూప్ అనేది అన్నిట్లో చూస్తాం. పోతే ఇది క్యూర్ చేయడం అనేది చాలా మటుకు క్యూర్ అయిపోతుంది. 94 to 97% ఈ వెయిన్స్ డిసపియర్ అయిపోతాయి. దీని క్లోజర్ రేట్స్ అరౌండ్ 96%. కానీ దీని పేరు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ, అంటే ఎంతో కొంత వెయిన్స్ మళ్ళీ వచ్చే అవకాశం 2-3% బిల్టప్ ఉంది. దానికి కారణం మనం ఇందాక అనుకున్నట్టుగా మీ జనువులకు అయితే కొంతమందికి ఓవర్ వెయిట్ ఉండటం వల్ల అవ్వచ్చు, కొంతమందికి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం అవ్వచ్చు, కొన్నిసార్లు డాక్టర్ చేసిన హస్తవాస కూడా అవ్వచ్చు, నేను కాదనడానికి లేదు. సో ఇవన్నీ కలుపుకొని 3-4% మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. మిగిలిన 96% రాదు. డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇది వెరికోస్ వెయిన్స్కి లేజర్స్ లేకపోతే కృత్రిమ పద్ధతుల్లో మీరు చేసుకుంటే. సో ఆ 2-3% ఫెయిల్ అవుతుందని మీరు ఉన్నది చేసుకోవటం మానేయకూడదు. మీకు ఇదే కాదు, ఈ సంవత్సరం మీకు డెంగీ వచ్చి జ్వరం వస్తే వచ్చే ఏడాది కూడా దోమ కొడితే డెంగీ వచ్చి జ్వరం వస్తుంది. సో అప్పుడే అలాగా వచ్చే ఏడాది మళ్ళీ జ్వరం వస్తుందని ఇప్పుడు జ్వరం మాత్రలు తీసుకోవటం మానేయం కదా. సో రికరెన్స్ మళ్ళీ రావటం ఇవన్నీ కూడాను పార్ట్ ఆఫ్ లైఫ్. పాయింట్ అక్కడ అడగాల్సింది ఏంటంటే ఈ స్టేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేషెంట్ క్లియర్గా చెప్తాను, మీరే మా చుట్టమో మా బ్రదరో మా సిస్టర్ అయితే ఇది చేసుకుంటే మీ లైఫ్ క్వాలిటీ 10 times బెటర్ దెన్ చేసుకోకపోవటం. అందుకు చేస్తున్నాం. మళ్ళీ రాదనో గ్యారంటీ ఇవ్వాలనో వారంటీ ఇవ్వాలనో ఎవరికి చేయరు. అండ్ ఏ డాక్టర్ కూడా చెప్పరు. అంటే అట్లీస్ట్ గుడ్ థింకింగ్ డాక్టర్స్ ఎవరు కూడా గ్యారంటీలు ఇచ్చి మాట్లాడరు. డాక్టర్ గారు, మీరు ఎప్పుడు లైవ్కి వచ్చినా మీరు కూడా క్లారిటీ ఇస్తారు, అది రికవర్ అవ్వచ్చు, కాకపోతే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, బట్ నేనైతే 100% గ్యారంటీ ఇవ్వలేని చెప్తుంటారు. నిజానికి సర్జరీకి వెళ్ళిన వాళ్ళు రికరెన్సీ ఉండకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. లైక్ మీరు చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవ్వచ్చు, వెయిట్ తగ్గడం అవ్వచ్చు, రకరకాలుగా చేస్తుంటారు. అవేం వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ ఏంటి వాళ్ళకి ప్రొసీజర్? సో అది ఇక్కడ అంటే అలానే మరి భయపడిపోవాల్సిన అవసరం కూడా లేదు. మా ఎవిస్ వ్యవస్థలో ఏంటంటే యూజువల్గా రికర్ అయితే చిన్న వెయిన్స్ కనబడటం కానీ నీలో సెగ్మెంట్లో 1-2 వెయిన్స్ ఉండటం కానీ ఇలా జరుగుతుంటాయి. ఆ జరిగినప్పుడు ఏంటంటే దానికి చిన్న ఇంజెక్షన్ చేయటమో ఏదో తగ్గించడమో ఏదో చేస్తే తగ్గిపోతుంది, రైట్. సో అంటే కొన్నిసార్లు ఏంటంటే ఇంటర్నెట్ కొన్ని మాధ్యమాల్లో ఎలా దాన్ని చిత్రీకరిస్తారంటే ఒక్క వెయిన్ కనబడినాయి ఆపరేషన్ ఫెయిల్ అనో, లేదంటే సక్సెస్ 100% ఉండకపోతే ఆపరేషన్ ఫెయిల్ను, అదంతా అబద్ధం అండి. మీరు ఎప్పుడైనా సైన్స్ని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వెయిన్ రావడం అనేది ఎవరికైనా పాసిబుల్. ఓకే, అది అసలు దానిలో సందేహమే లేదు. అలాంటి వెయిన్స్ కొన్ని వేలు ఫ్రీగా నేను చేసి ఆ వెయిన్ అంటే మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన వెయిన్స్ని కొన్ని వేలు నా జీవితకాలంలో ఫ్రీగా చేసి బాగు చేసిన పేషెంట్స్ ఉన్నారు. సో యాజ్ అ డాక్టర్ మా వృత్తిలో నేను సపోజ్ వెళ్ళి ఇంకో డాక్టర్ రిజల్ట్ చూసాను అనుకోండి, ఓహో నువ్వు మోకాలు మార్చిన తర్వాత ఒక వారం కోసం కొంచెం నొప్పి వస్తుంది అనమాట, అయితే నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే అని అన్ను. ఓకే, సో స్లైడ్ పెయిన్ రావడం అనేది తప్పు లేదు. మోకాలు మార్పిడి చేసిన తర్వాత కూడా, ఎన్నెముక ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు నొప్పి రావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఒక మెథడాలజీ ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యి దీని ప్రకారం ఇన్ని వేల కేసెస్లో ఇలా చేసినప్పుడు ఈ మాత్రం రావడం అనేది పెద్ద విషయం కాదు అని సైన్స్ కొన్ని పుస్తకాలు మనకి ఎన్నో దగ్గర చెప్పింది. సో స్టాండర్డ్ కేర్ సబ్స్టాండర్డ్ కేర్ డస్ నాట్ ఈక్వల్ టు మెడికల్ నెగ్లిజెన్స్. ఓకే, సో జస్ట్ బికాస్ మీకు ఏదో చిన్నదో కనిపించిందనో, లేకపోతే మోకాలు మార్చగానే కూడా కాలు నొప్పి వచ్చిందనో, లేకపోతే వెయిన్స్ చేయంగానే ఒక వెయిన్ కనిపించిందనో అంటే దాన్ని ఫెయిల్డ్ అనటం చాలా పొరపాటు.
ఓకే. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ డాక్టర్ బట్టి వాళ్ళకున్న కెపాసిటీ బట్టి దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం కొన్నిసార్లు వస్తుంది. బట్ ఇవన్నీ కలుపుకొని కూడా 3-4%. అంటే ఇది చేసిన తర్వాత 96% మంది నిక్షేపంగా వాళ్ళ పనులన్నీ యథావిధిగా చేసుకుంటున్నారు వితౌట్ ఎనీ ప్రాబ్లం వాట్స్ ఎవర్. సో ఇది కూడా మనం గమనించాల్సిన విషయం. సో ఇందులో ఏంటంటే మెయిన్గా నేను మళ్ళీ ఈ మధ్యలో ఎక్కువగా షోస్లో ఎక్కువ చెప్పదలుచుకుంది ఏంటంటే యూట్యూబ్, ఇంటర్నెట్, నెట్, టీవీ ఏదైనా కూడా ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళు వాళ్ళ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడుతున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అది తెలుసుకోవడం మీ డ్యూటీ. ఇప్పుడు నేను వచ్చి విమానాలు ఎలా బాగు చేయాలని చెప్పాను అనుకోండి, అది ఫ్రాడ్ అవుతుంది, ఎందుకంటే నాకు ఏమాత్రం కూడా తెలియదు. అదేవిధంగా ఒక నాన్ వాస్కులర్ డాక్టర్ వచ్చి వాస్కులర్ గురించి ఏమైనా చెప్తే, ఒక పర్సన్ వచ్చి చెప్తే మీరు దాన్ని నమ్మటం అనేది మీ పొరపాటు అవుతుంది. సో డెఫినెట్గా మనం వి షుడ్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద సోర్స్. మనం ఏదన్నా ఒక విషయం వింటే దాని సోర్స్ ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది. ఇలాంటి రెస్పాన్సిబుల్ టీవీస్ ఏంటంటే మనం అన్నింటినీ వెరిఫై చేసుకొని మాట్లాడతాం. ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు డాక్టర్ అయిపోయి ప్రతి ఒక్కరు యూనివర్సిటీలో చదువుకున్నట్టుగా చెప్పేసి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను తప్పుడు విషయాలు చెప్పానంటే ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది, ఒక విషయం ఉంది, ఎవరన్నా వచ్చి దాని గురించి మాట్లాడటానికి. ఒక సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతూ యూట్యూబ్ చేసి ఒక తప్పుడు చెప్తే ఆ మనిషి ఉంటాడో లేదో కూడా మనకు తెలియదు. సో మనం డెఫినెట్గా సోర్స్ని వెరిఫై చేసుకోవాలి. నేను ఎన్ని రకాల తప్పుడు విషయాలు విని చూస్తున్నానంటే నాకే బాధ. అంటే మెడికలే కాదు, నాన్ మెడికల్ కూడా చూస్తే నాకే చాలా బాధగా ఉంది. డాక్టర్ గారు 3 బ్రాంచెస్తో స్టార్ట్ చేసి ఇప్పుడు 5 స్టేట్స్కి స్ప్రెడ్ అయిపోయింది, 24 బ్రాంచెస్. మిమ్మల్ని ఇక్కడ వరకు డ్రైవ్ చేసే అంశాలు ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? యా, ఐ మీన్ నేను చెప్పినట్టుగా నాకు ఇది ఒక అమెరికా నుంచి ఇండియా అని వచ్చిన తర్వాత, సో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో అమెరికన్ వెయిన్ క్లినిక్స్ అని, సెంటర్ ఫర్ వెయిన్ రెస్టరేషన్ అని, సెంటర్ ఫర్ వెయిన్ రెస్టరేషన్కి 450 బ్రాంచులు ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో. సో ఇది ఒక పెద్ద సైన్స్. సో నేను 2015 వెనక్కి వచ్చేటప్పటికి అసలు వాస్కులర్ కేర్ కోసం సెటప్ చేసిన హాస్పిటలే లేదు, ఈ లేజర్లు చేసే హాస్పిటల్ కూడా లేవు. సో అవన్నీ నాకు కొత్తగా అనిపించి నేను అందులో సెటప్ చేసుకొని ఏవిస్ వాస్కులర్ సెంటర్ని పెట్టడం, లేకపోతే దానిలో బెస్ట్ ఎక్విప్మెంట్ తేవడం, ఇవన్నీ చేసాం. ఇవన్నీ చేస్తే ఆబ్వియస్లీ ప్రజలు వచ్చారు, ప్రజలు వస్తే మనం చేసాం. సో చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నిట్లోకి ఒక సర్జన్, ఒక డాక్టర్కి ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్, ప్రొసీజరలిస్ట్కి ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే యువర్ ఎక్స్పీరియన్స్. నన్నే అడిగితే నా పర్సనల్ స్కిల్నే చూస్తే 2015కి ఇప్పటికీ నాలో కనీసం 100 రెట్లు ఇంప్రూవ్మెంట్ వచ్చింది, రైట్. సో ఇదంతా ఎందుకు వస్తుందంటే ఎక్స్పీరియన్స్ వల్ల. ఎక్స్పీరియన్స్ ఉండాలంటే పేషెంట్లు ఉండాలి, పేషెంట్లు ఉండాలంటే మనం వర్క్ బాగా చేయాలి. సో ఇది ఒక సైకిల్ అనమాట. ఈ సైకిల్ ఒక పాయింట్ దాటినాక అదే పర్పెచ్యుయేట్ అవుతూ 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 వెళ్ళిపోతుంది. అలానే ఏర్పడిన 24 బ్రాంచులు. నాకు పెద్ద ఫ్యామిలీ డబ్బులు ఉంటాం కానీ లేకపోతే ఎవరు ఇచ్చిన డబ్బులు ఏం లేవు. అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ మేము చేసిన వర్క్కి ఒక వ్యాలిడేషన్గా నాబార్డ్ అంటే నేషనల్ రూరల్ బ్యాంక్ ఏమో దీన్ని అప్రూవ్ చేసి వాళ్ళు కూడా కొంత ఇన్వెస్ట్ చేసి, ఏంటంటే మేము ఎక్స్ట్రీమ్ 80% మా పేషెంట్స్ చిన్న ఊళ్ళ నుంచి, చిన్న సిటీస్ నుంచి, లేకపోతే ఊర్ల మఫ్సిల్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ హెల్త్ బాగుంటే వాళ్ళు మంచిగా పొలాలు అన్ని చేసుకుంటారు, వాళ్ళు రైతు పనులను చేసుకుంటారు ఉద్దేశం మీద రూరల్ బ్యాంక్ మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.